దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లగిసపల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల అభివృద్ధికి సంబంధించిన భారీ ప్రకటనలు చేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర వికాసం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. లగిసపల్లిలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు గిరిజనుల సాహస నైపుణ్యాలను ప్రశంసించారు. ఏజెన్సీ ప్రాంతాల స్వచ్ఛమైన కొండలు, ఇక్కడ ప్రజల సరళమైన మనస్తత్వం తనను ఆకర్షించాయని, మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ ప్రాంతంలో పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. గిరిజనుల అభివృద్ధి ద్వారానే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ లక్ష్యంతో ఏజెన్సీ ప్రాంతాలకు భారీ నిధులతో ప్యాకేజీ ప్రకటించారు. ఏజెన్సీలోని 1483 గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు 2850 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఈ రోడ్లు గిరిజనులకు రవాణా సౌలభ్యం మెరుగుపరచడమే కాక వారి ఆర్థిక కార్యకలాపాలు కూడా ఊతమిస్తాయి. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గిరిజన ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు సౌకర్యం కల్పించేందుకు 220 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి 482 కోట్ల రూపాయలతో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని, పాడేరు, రంపచోడవరం, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కూడా ఆసుపత్రులు వస్తాయని హామీ ఇచ్చారు. గిరిజనుల చిరకాల డిమాండ్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ను పునరుద్ధరించేందుకు జీవో నెంబర్ 3ని తిరిగి అమలుకు తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడానికి కారణమైందని, కోర్టులో సరైన వాదనలు వినిపించలేకపోయిందని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఆధారంగా ఈ జీవోను తిరిగి అమలు చేసి గిరిజన యువతకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం గిరిజన యువతలో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు వారి విద్యాస్థాయిని మెరుగుపరుస్తుంది. గిరిజన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ చేస్తామని చంద్రబాబు చెప్పారు. అరకు కాఫీ ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. దీన్ని ప్రపంచ మార్కెట్లో మరింత ప్రోత్సహించడం ద్వారా గిరిజన రైతులకు మంచి ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. కాఫీతో పాటు మిరియాలు, పసుపు వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా మంచి ధర లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెదురు ఉత్పత్తుల ద్వారా 5,000 మంది గిరిజన మహిళలకు ఏటా ₹1,00,000 ఆదాయం వచ్చేలా ఒక ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలను టూరిజం హబ్లుగా అభివృద్ధి చేసే ప్రణాళిక ఉందని చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని ఉపయోగించుకొని ఇక్కడే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇది గిరిజన యువతను ఆర్థికంగా స్వలంబన చేయడమే కాక ఈ ప్రాంతాల ఆర్థిక వృద్ధి కూడా దోహదం చేస్తుంది. అలాగే సూపర్ 6 పథకాలన్న పెన్షన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి కార్యక్రమాలు గిరిజన ప్రాంతాలు కూడా అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ గిరిజన అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రస్తావించారు. ఆ దిశలోనే తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, గిరిజనుల సంక్షేమం తమకు 2 కళ్ళ వంటిదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, రవాణా, ఉపాధి వంటి కీలక రంగాల్లో అభివృద్ధి చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలో గిరిజన సమాజంలో ఆశాభావాన్ని రేకెత్తించాయి. అయితే ఈ హామీలు ఎంతవరకు అమలవుతాయన్నది కీలకం. గతంలో జీవో నెంబర్ 3 రద్దు కావడం గిరిజన యువతలో అసంతృప్తిని కలిగించింది. దీన్ని పునరుద్ధరించడం ద్వారా చంద్రబాబు గిరిజనుల నమ్మకాన్ని చురగొనే అవకాశం ఉంది. అలాగే అరకు కాఫీ, వెదురు ఉత్పత్తులు, టూరిజం హబ్ల వంటి ప్రాజెక్టులు గిరిజన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలవు. ఈ చర్యలు గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి. ఈ కార్యక్రమం గిరిజన సమాజంలో చంద్రబాబు పట్ల విశ్వాసాన్ని పెంచింది. ఆయన హామీలు ఆచరణలోకి వస్తే ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి బాటలో మరింత ముందుకు వెళ్ళవచ్చు. For more updates, please subscribe Dota Media.